స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ఖర్చులన్నీ పోగా మహిళలకు నెలకు 70,000 అయితే మిగులుతుంది. ఇవన్నీ నేనంటున్నవి కాదు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మరి మహిళలకు 70,000 కోట్ల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కూడా చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా రెండో రోజు ఆర్టీసీ పురోగతి, మహిళా సంక్షేమం పైన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు కూడా వివరించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, 600 ఆర్టీసీ బస్సులను మహిళలకు యాజమాన్యం కూడా చేశామని, ఇక ఈఎంఐలు పోగా మహిళలకు నెలకు 70,000 మిగులుతుందని కూడా చెప్పారు. అయితే ఆర్టీసీ ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్ని బస్ స్టేషన్లలో 100 కోట్లతో మౌలిక వసతులు కూడా కల్పించామని అన్నారు. ఇక ఏటూరు, నాగారం, పెద్దపల్లి జిల్లాలలో బస్ డిపోలు ఏర్పాటు చేశామని కూడా అన్నారు. ఆర్టీసీ కార్మికులు మరణిస్తే 1 కోటి బీమా ఇచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నామని అన్నారు. ఇక పీఎఫ్ బకాయిలు 1,355 కోట్లు ఉంటే 650 కోట్లకు తగ్గించినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు సాధికారత వచ్చిందని కూడా అన్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఇక మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఆందోళన కూడా చేపట్టారు. మరి మొక్కజొన్న సంచులతో అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా వారి వద్ద నుంచి వాటిని మార్షల్స్ అయితే లాక్కున్నారు. మార్షల్స్ వైఖరిపైన నేతలు తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు 8 లక్షల ఎకరాలలో రైతులు మొక్కజొన్న పండించారని గుర్తు చేశారు. మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా రైతులు నష్టపోయారని, 25% పంట దళారుల చేతికి వెళ్తుందని, పంటల బీమా అమలు చేయట్లేదని, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని కూడా, మద్దతుల ధర 2,400 బోనస్ 500 ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే చేశారు. మరి అంతకు ముందు గన్ పార్క్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కజొన్న కంకులతో నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి పాదయాత్రతో అసెంబ్లీకి చేరుకోగా మార్షల్స్ వారిని అయితే అడ్డుకున్నారు. మరి ఇంకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.